టేస్టీ అండ్ సింపుల్‌గా ఎంత హడావుడి లేకుండా పన్నీర్ కర్రీ అండ్ బగారా రైస్ చేయాలనుకుంటున్నారా? ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఈ పన్నీర్ కర్రీ చపాతీ, రోటీ ఎందులోకైనా తినొచ్చు. చాలా అంటే చాలా బావుంటది. ఇంతకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్‌ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. ఇలాంటి కుకింగ్ రెసిపీస్, అలాగే డైలీ రొటీన్ వ్లాగ్స్, అలాగే ఫెస్టివల్ వ్లాగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కసారి చూసేయండి ప్లీజ్. గ్రేవీ కోసం మసాలా రెడీ చేయడానికి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 4 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, స్టోన్ ఫ్లవర్, 5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 7, 8 జీడిపప్పులు లో ఫ్లేమ్లో మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకొని నేను మాత్రం హెరిటేజ్ పన్నీర్ తీసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. మీరు మీ ఇష్టం, ఏ పన్నీర్ అయినా తీసుకోవచ్చు. పన్నీర్ క్యూబ్స్ లాగా చిన్నగా కట్ చేసుకొని, మరీ చిన్న కట్ చేసుకోకండి, మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది. మీడియం సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వాటికి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, కొంచెం ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ మంచిగా పట్టించండి. ఎందుకంటే పన్నీర్ కర్రీ తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది, పచ్చి పచ్చిగా లేకోకుండా. ఇవన్నీ మసాలాలు అంటే కారం, పసుపు ఇవన్నీ ముందే పట్టిస్తే బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి ఇలా. ఆ పన్నీర్ పీసెస్ పక్కకు పెట్టుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం సైజు 2 ఆనియన్స్, మీడియం సైజు 2 టమాటోలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 5, 6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఈ మసాలాలు అయితే అస్సలు మాడిపోవద్దు. మాడిపోతే మాత్రం టేస్ట్ చేంజ్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేస్తారు. ఇది నా స్టైల్లో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పక్కకు పెట్టుకున్నాను. అవి చల్లారేలోపు టైం వేస్ట్ కాకుండా అది పక్కకు పెట్టుకొని అది చల్లారేలోపు బగారా వేద్దామన్నట్టు వేస్తున్నాను. ముందుగా అయితే ఫ్లేమ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. మా బావకు నెయ్యి అంటే ఇష్టం ఉండదు, అందుకే కొంచెం వేసుకున్నాను. అస్సలు వేయకుంటే బగారా రైస్ టేస్ట్ ఉండదు కదా, అందుకే కొంచెం వేసాను. రైస్లో మాత్రం అంత ఫ్లేవర్ తెలియదు కదా కొంచెం వేసిన, అందుకో తనకి ఫ్లేవర్ తెలియదు అన్నట్టు వేసిన. ఆయిల్ కొంచెం వేడయ్యాక లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా, స్టోన్ ఫ్లవర్, లవంగాలు వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఎలాంటి స్పైసెస్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 మీడియం సైజు ఆనియన్, అలాగే మీడియం సైజు టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. 7, 8 పచ్చిమిర్చి కూడా సన్నగా చీల్చుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మీరు కారం ఎక్కువ తింటే మీరు ఇంకా యాడ్ చేసుకోండి. మాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి తక్కువ యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మా బావ ఎంత అల్లం వెల్లుల్లి తెమ్మన్నా కూడా తేవట్లేదు. మా చిన్నోళ్ళతోటి ఇబ్బంది అవుతుందని ఎన్నిసార్లు చెప్పినా కూడా పేస్టే తెస్తున్నాడు. మీరు మాత్రం ఇంట్లో రెడీ చేసుకున్నది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులోనే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ చొప్పున వేసుకోవాలి. మంచిగా పుల్లలు పుల్లలుగా వస్తుంది అన్నం, టేస్ట్ బాగుంటుంది విరిగిపోకుండా. నేను మాత్రం నార్మల్ రైసే వాడుతున్నాను. ముందుగానే ఒక ½ అవర్ ముందే నానబెట్టుకున్నాను. టైం ఉంటే నానబెట్టుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ చేసుకోండి. నేను 2 గ్లాసులకి కొంచెం తక్కువ బియ్యమే యాడ్ చేసుకున్నాను. దాని తగ్గట్టు వాటర్ పోసుకొని అందులోనే 1 గ్లాస్ చొప్పున 1 టేబుల్ స్పూన్ సాల్ట్ లెక్క యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా
మరిగేంత వరకు వాటర్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించండి. ఒక్కసారి మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీకు నచ్చితే ఇప్పుడు కూడా నెయ్యి యాడ్ చేసుకోండి. మంచిగా హై ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి అన్నం మంచిగా గంజిపోయేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకొని నేను ఈ అన్నం చేసుకుంటూనే పక్కన మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా మసాలాలు, అవి మిక్సీ పట్టుకున్నాను. వాటితో పాటు ఎండు కొబ్బరి ఆల్రెడీ నేను ఫ్రై చేసుకున్నదే తురుముకొని పక్కకు పెట్టుకున్నదే ఉన్నది, అది కూడా యాడ్ చేసుకొని పేస్ట్ లెక్క చేసుకున్నాను. అలాగే మనం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా మంచిగా వాటర్ పడితే వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోండి. నాకైతే వాటర్ ఏం పట్టలేదు, నేను ఇట్లా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది, కొంచెం 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 అనుకుంటా బాగానే ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడయ్యాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోవద్దు. అలాగే మనం ముందుగా పట్టుకున్నాం కదా పేస్ట్, ఆనియన్ టమాటో పేస్ట్, అది కూడా యాడ్ చేసుకొని ఆ గ్రేవీలో కొంచెం పసుపు, మనం టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. మళ్ళీ ఒకసారి తీసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం ఒక హాఫ్ పెరుగు ప్యాకెట్ మంచిగా చిలుక్కొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పెరుగు విరిగిపోతుంది, కర్రీ మాత్రం ఖరాబ్ అయిపోతుంది. మనం ముందుగా పట్టుకున్నాం కదా మసాలా పొడి, అది కూడా యాడ్ చేసుకొని దానితో పాటు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయి ఆల్రెడీ మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. అందులోనే మనకు టేస్ట్కి తగ్గట్టు అలాగే మన చిక్కదనాన్ని బట్టి మనకు ఎంత గ్రేవీ కావాలి, ఎలా కావాలో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కూడా ఒకసారి మంచి కలుపుకొని మూత పెట్టుకొని మధ్యలో అడుగు అంటుకోకుండా మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు, అలాగే గ్రేవీ కొంచెం చిక్కగా అయినాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా మధ్యలో కలుపుకుంటూ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని లాస్ట్కు కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోతుంది. ఆ స్మెల్కి మా బావ టెంప్టింగ్ అయిపోయి కర్రీ కాకముందుకే అన్నం పెట్టుకున్నాడు. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మా చిన్న బాబు పడుకున్నాడు, మా పెద్ద బాబు స్కూల్కి పోయిండు. ఇండిపెండెన్స్ డే రోజు అన్నమాట ఈ వీడియో తీసింది, అందుకే నేను ప్రశాంతంగా వీడియో చేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉందంట, మీరు కూడా ట్రై చేయండి. ఉంటాం, అలా బాయ్.